కి అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా మాస్టర్ నరేందర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. చాలా మంచి ప్రోగ్రాం కరాటే డే అంటూ పేరు పెట్టి కరాటేని ఆయన చాలా ముందుకు తీసుకెళ్తున్నాడు. కాకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చి మేము అందరినీ కలవడానికి ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ రావడంతో అద్భుతమైన కల్చరల్ ప్రోగ్రామ్, పిల్లలు చాలా బాగా డాన్స్ చేశారు, అద్భుతంగా చేశారు. సో వాళ్ళకి వాళ్ళ మాస్టర్స్కి ముందు ధన్యవాదాలు చెప్తూ, సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే నా గురించి, నేను చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగాను, ఎలా పెంచారు మా తల్లిదండ్రులు మీకు షేర్ చేసి, ఆ స్పీచ్లో మీకు ఏదైనా యూస్ఫుల్గా ఉంటే మీరు తీసుకోవచ్చనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. చాలామంది అన్ని విషయాలు మాట్లాడారు నా గురించి. నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ మా నాన్నగారు వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో జనరల్ మేనేజర్గా పనిచేసేవారు. సో చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మగారు నాకు మంచి చదువు రావాలని చెప్పి, ఎందుకంటే ఆవిడ ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి మంచి చదువు రావాలని చెప్పేసి చాలా పెద్ద కాన్వెంట్, చర్చ్ పార్క్ కాన్వెంట్ అని చెప్పి, ఆ కాన్వెంట్లో ఇంతకుముందు ఎక్స్ సీఎం జయలలిత గారు అలాంటి కేటగిరీ వాళ్ళందరూ చదివారు. ఆవిడ సంపాదించిన శాలరీ టోటల్గా నా స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళింది, నా ఫుడ్కి కానీ నా క్లోత్స్ కానీ వెళ్ళింది. ఓన్లీ నాన్నగారు శాలరీ మీద మేము ఇల్లు నడిపించాం. ఐ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ అలాగే పోతున్నప్పుడు నేను 10 years అయినప్పుడు మా ఇంటి ముందు కరాటే క్లాస్ ఒకటి ఓపెన్ అయితే మా అమ్మగారు కరాటే నేర్చుకోవాలని చెప్పి నన్ను పంపారు. అప్పుడు ఎందుకు పంపారు అనేది నాకు అర్థం కావాలా. నాకు అప్పుడు కరాటే ఏంటో తెలియదు, కానీ వెళ్ళాను క్లాస్కి. సో 11 years నుంచి కరాటే స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత దాని గొప్పతనం ఏంటో, ఆ డిసిప్లిన్ ఏంటో, డివోషన్, డెడికేషన్, ఓ విల్ పవర్ చిన్న వయసు నుంచే నాకు ఆ ట్రైనింగ్ వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే స్కూల్లో నేర్పించరు. స్కూల్లో ఎడ్యుకేషన్ ఉంటుంది, డిసిప్లిన్ నేర్పిస్తారు, మేనర్స్ నేర్పిస్తారు. కొన్ని విషయాలు నేను బయట నుంచి నేర్చుకుంది ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. సో మార్షల్ ఆర్ట్స్లో మా అమ్మగారు ఏం చెప్పారంటే, వర్షం, ఎండ, చలి, వేడి ఈ అన్నిటినీ నువ్వు తట్టుకోవాలి. వర్షం వస్తుంది నేను తడిసిపోతాను, ఎండగా ఉంది నేను బయటికి వెళ్ళను, వేడిగా ఉంది, అప్పట్లో ఏసీలు ఉండేది లేదు. సో అట్లా రాకూడదు చెప్పి అలాంటి ఒక ట్రైనింగ్ రావాలని చెప్పి మార్షల్ ఆర్ట్లో పెట్టారు. సో ఎవ్రీ సండే మాకు చెన్నైలో బీచ్ ట్రైనింగ్ ఉండేది. అంతా బేర్ బాడీ మీద ఎండలో ప్రాక్టీస్ చేసాము. ఆ ఎండలో ఎందుకు ప్రాక్టీస్ చేసామంటే లాట్ ఆఫ్ విటమిన్ డి బాడీకి క్యాచ్ అవుతుందని చెప్పి ప్రాక్టీస్ చేసాం. వర్షం వచ్చినప్పుడు వర్షంలో మాకు కరాటే నేర్పించేవారు. ఆ వర్షంలో ఎందుకు నేర్పించేవారు అంటే, మాకు చలి, జలుబు, జ్వరం వచ్చిన దాని తర్వాత మళ్ళీ అలా నేర్పించి బాడీ ఇమ్యూనిటీ బాగా పెరిగింది. సో తర్వాత వర్షంలో తడిసినప్పుడు మాకు మెడిసిన్స్తో ఏమి పని లేదు. ఆ విధంగా అంటే కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా నన్ను చిన్నప్పుడే ఎందుకో తయారు చేశారు ఒకవైపు. ఇంకోవైపు ఏమో సాంస్క్రిట్లో భగవద్గీత నేర్చుకోవడం చిన్న 6th class నుంచి మొదలు పెట్టారు. అప్పుడు నాకు భగవద్గీత ఎందుకు, నాకు భగవద్గీతకి సంబంధం ఏంటి అనుకున్నాను. కానీ సిన్సియర్గా చదివాను. సాంస్క్రిట్ నేర్పించారు. అప్పట్లో మాకు అక్కడ ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అనమాట. దాంతోపాటు సాంస్క్రిట్ నేర్పించారు. సో ఇవన్నీ వచ్చినప్పటికీ కాలేజీకి వచ్చాను. సో అక్కడ ఏంటంటే చాలా స్మూత్ రైడ్ నాకు. బట్ ఇది ట్రైనింగ్ మట్టుకి ఇట్ వాజ్ గోయింగ్ ఆన్. సో నేను ఐ కెన్ నెవర్ ఫర్గెట్ మై పేరెంట్స్. మా అమ్మగారు, మా నాన్నగారు. మా అమ్మగారు ఇంత సర్వీస్ చేస్తే మా నాన్నగారు శాలరీతో మేము ఇల్లు నడిపించమని చెప్పాను. సో అట్లా నేను పెరిగాను. నేనేం పెద్ద గోల్డెన్ స్పూన్తో పెరగలేదు. నాకెవరు సినిమా ఫీల్డ్లో రిలేషన్స్ లేదు, ఏమీ లేదు. ఇట్ వాజ్ అ మిరేకల్ కమింగ్ ఇన్ టు ఫిలిమ్స్. ఎందుకు చెప్తానంటే, మేబీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, చదువుతున్నారు, చేస్తున్నారు, మనం ఒకటి అనుకుంటున్నాం ఇది చేయాలని. జీవితంలో అది జరగచ్చు, జరగకపోయినా ఇంకో దానికి తీసుకెళ్ళవచ్చు. నాలాగా నేను చదివింది ఒకటి, నేను వెళ్ళింది ఒకటి. బట్ నేను వెళ్ళడం కూడా చాలా పెద్ద ఒక మిరేకల్. ఎటువంటి ట్రైనింగ్ అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, డ్రామా ఏమీ లేకుండా కేవలం నా లుక్స్. అప్పుడు నేను సినిమా ఫీల్డ్ 1977లో నేను ఎంటర్ అవుతున్నప్పుడు ఐ గాట్ మై బ్లాక్ బెల్ట్. ఐ వాజ్ ఎ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డిగ్రీ. అలా టైంలో నన్ను కరాటే ప్రాక్టీస్ చేయడం ఒక ప్రొడ్యూసర్ చూసి,
ముందుకు వచ్చి హీరోగా నాకు ఛాన్స్ ఆఫర్ చేశారు. అది ఒక కార్ మెకానిక్ ద్వారా, మా కార్ మెకానిక్ ద్వారా నేను సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయ్యాను. అందరికీ గాడ్ ఫాదర్, గాడ్ మదర్, గాడ్ బ్రదర్ అది అంటారు. నాకు గాడ్ ఫాదర్ వచ్చి ఒక కార్ మెకానిక్. ఒక కార్ మెకానిక్ ద్వారా నేను సినిమా ఫీల్డ్కి నేను వచ్చాను. వచ్చిన తర్వాత కెమెరా, లైట్స్, ఆ రోజుల్లో చాలా లైట్స్ ఉండేది, 20-30 లైట్లు ఉండేది. అసలు కెమెరా అసలు మాకు కనిపించేది లేదు. అలాంటి దాంట్లో ఏమీ తెలియకుండా నేను యాక్టింగ్ ఫస్ట్ డే చేసి నేను చాలా భయపడిపోయాను. అంటే ఇంత కరాటే నేర్చుకున్న ఈ ప్రొఫెషన్లో నేను చాలా భయపడితే మా ఫ్రెండ్ భయపడదు, నువ్వు ఏంటయ్యా నువ్వు కరాటే బ్లాక్ బెల్ట్, నువ్వు భయపడ్డా ఏంటి, నేను ఉన్నానని చెప్పేసి నాకు సపోర్ట్ ఇచ్చి, ఒక మంచి ఫ్రెండ్ నాకు సపోర్ట్ ఇచ్చి యాక్టింగ్ ఎట్లా నేర్చుకోవాలని చెప్పి డైలీ ఈవినింగ్ షూటింగ్ అయిన తర్వాత ఒక సినిమా చూడని చెప్పి, అప్పుడు చెన్నైలో చాలా థియేటర్స్ ఉండేది. సో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఆల్ మూవీస్ వేర్. అట్లా డైలీ నేను ఈవినింగ్ సినిమా చూసి, వాళ్ళు చేయడం చూసి నేను దాన్ని అడాప్ట్ చేసి నేను నా కెరియర్ని 1977లో నేను స్టార్ట్ చేశాను తమిళ్ ఫీల్డ్లో. దాని తర్వాత తెలుగుకు వచ్చాను. తెలుగు వచ్చిన తర్వాత నాకు యాక్చువల్గా తెలుగు నాకు తెలియదు, ఎందుకంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ చెన్నై కాబట్టి తమిళ్ అండ్ హిందీ, ఇంగ్లీష్, అక్కడక్కడ లిటిల్ బిట్ ఆఫ్ మలయాళం వాజ్ దేర్. బట్ తెలుగు వాజ్ అ న్యూ ఫీల్డ్ ఫర్ మీ. మై నేటివ్ ప్లేస్ అంటే మై మదర్స్ నేటివ్ ప్లేస్ సౌత్ కేరళ కాబట్టి కన్నడ అండ్ తులు వాజ్. సో దాని తర్వాత అసలు తెలుగు ఫీల్డ్కి వచ్చిన తర్వాత తెలుగు యాక్టింగ్ వచ్చేసింది. తెలుగు నేర్చుకొని ఒక సైడ్లో యాక్టింగ్ చేస్తూ ఈరోజు తెలుగులో 100 సినిమాలు హీరోగా పూర్తి చేసి ఈరోజు టోటల్గా 800 సినిమా వరకు 11 భాషల్లో నేను చేశాను. అండ్ ఎన్నో అవార్డ్స్ మీకు తెలుసు. అంటే స్టేజ్ మీద అవార్డు కాకపోయినా స్టేజ్ కింద అవార్డు ఏంటంటే అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా, రాములు వారుగా, సత్యనారాయణ స్వామి అందరు హృదయంలో నేను వెళ్ళిపోయి నేను కూర్చున్నాను. అది నాకు అవార్డు కిందనే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అప్పట్లో రాష్ట్రపతి గారు శంకర్ దయాళ్ శర్మ గారు ఆ సినిమా చూడాలని చెప్పి సినిమా ఢిల్లీకి వెళ్తే, సినిమాతో పాటు వెంకటేశ్వర స్వామిగా ఎవరు యాక్ట్ చేశారు ఆయన పిలవని చెప్పి నన్ను పిలిచి పక్కన ఇట్లా కూర్చోబెట్టి మేము ఇద్దరు కలిసి సినిమా చూసాం. తర్వాత అట్లాంటి నాకు చాలా అద్భుతాలు జరిగిందనమాట. ఇంతకీ నాకు ఏది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదో, ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. సో తర్వాత అట్లా కంటిన్యూ చేస్తూ ఈరోజు సినిమా ఫీల్డ్లో 47 years వచ్చింది. నో కంప్లైంట్ ఫ్రమ్ ఎనీ ప్రొడ్యూసర్, నో కంప్లైంట్ ఫ్రమ్ ఎనీ డైరెక్టర్, బికాస్ ఐ డో ఆన్ టైమ్. 7 గంటల కాల్ షీట్ అంటే ఎంత దూరం అయినా సరే మా స్టాఫ్తో పాటు ఐ గాట్ వెరీ గుడ్ స్టాఫ్. నేను అది 5 గంటలకు లేవడం, 4 గంటలకు లేవడం, 3 గంటలకు లేవడం, లేచి ఎక్సర్సైజ్ చేసి రెడీ అయిపోయి ఐ గో దర్. సో ఈరోజు నాకు మార్కెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సుమన్ పెడితే ప్రాబ్లం లేదు, సుమన్ పెడితే హెడేక్ లేదు, చెప్పిన టైంకి వస్తాడు. సెట్కి వచ్చిన తర్వాత నోరు మూసుకొని తన పని ఏంటో చూసుకొని పోతాడు. అంతేగాని దాంట్లో వేలు పెట్టి దీంట్లో వేలు పెట్టి ఇంటర్ఫియర్ చేయడు. అందరిని గౌరవిస్తాడు, అందరిని మర్యాదిస్తాడు. ప్రేమ, అభిమానంతో ముందు సుమన్ ఈరోజు ఈజ్ ఇన్ డిమాండ్. ఫర్గెట్ మై యాక్టింగ్, డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్ వల్ల నా ఎడ్యుకేషన్ కాదు. ఈరోజు సినిమా ఫీల్డ్కి ఎడ్యుకేషన్ అవసరం లేదు. బట్ ఓన్లీ విత్ డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్ ఐ am able to do so many years in 47 years. So ఇంకా ఐఎమ్ బిజీ ఇన్ ఆల్మోస్ట్ all languages, Tamil, Telugu, Kannada, Tulu, Hindi, Malayalam, Oriya. So this is going on. All the blessings of my father, my mother, and all my teachers. I respect all my teachers who gave me wonderful education, who took care of me very well. Iroju naku, if I am talking English, it's only because of the convent sisters who taught me English, who groomed me well on their side. All the teachers who gave me all this education, I can never forget my teachers. I never gave trouble to all the teachers. I loved all my teachers. With all the blessings today I could do so many things. So life lo madhyalo everybody has to face problems. Idu andarku cheptunnaru. Everybody has to face a problem in one time of your life. It may be in teenage, in middle age or old age. Better in teenage. Teenage lo problems వచ్చి సాల్వ్ అయిపోతే మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ లో యూ కెన్ రిలాక్స్. బట్ ఇన్ కేస్ యూ doesn't happen, it comes to middle age and old age, you need power, you need good health, you need good fitness. So ekkadi nunchi vastundi fitness? You have to take care of your health, you have to play a sport, you have to do some exercise. So this is what I was doing right from young. Martial art today ఏంటంటే ఈరోజు ప్రతి చోట్ల చూస్తే అమ్మాయిల్ని మానభంగం చేయడం, రేప్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. But the government is not able to control because the judgment is very weak. There is no hard permission like
సౌదీ కంట్రీస్ అండ్ ఫారిన్ కంట్రీస్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి అప్పుడు వచ్చే వరకు మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి కదా. సో అందుకే అందరూ మహిళలందరూ మీరు మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి. ఎవరైతే ఇక్కడ నేర్చుకుంటున్నారో మీ అందరికీ నమస్కారం. మీ అందరి పిల్లలు ఎవరైతే ప్రోత్సహించి పేరెంట్స్ పంపారో మీకు ఒక నమస్కారం. చాలా మంచి పని చేశారు. ఎడ్యుకేషన్ ఇచ్చారు, మార్షల్ ఆర్ట్ నేర్పించారు. మిగతా స్పోర్ట్స్ స్పోర్ట్స్ మీద నేను ఎప్పుడు ఏమి తప్పు చెప్పరు. స్పోర్ట్ ఈజ్ నెసెసరీ, ఎడ్యుకేషన్ ఈజ్ నెసెసరీ. బట్ ఇవి రెండు చేయడానికి యూ హ్యావ్ నీడ్ సెల్ఫ్ డిఫెన్స్. యూ మే బి అటాక్డ్ అట్ ఎనీ టైమ్ యూ కెన్ బి అటాక్డ్. సో అప్పుడు నేను వచ్చి ఈ ప్లేయర్ అండి ఆ ప్లేయర్ అంటే వదలరు. యూ హ్యావ్ టు ఫైట్ అండ్ యూ మే హ్యావ్ టు ఫైట్ అలోన్. సో ఎవరు ఉంటారు మీకు అప్పుడు? ఎవరు ఉండరు. యువర్ బాడీ బికమ్స్ ఎ వెపన్. సో యూ మస్ట్ లెర్న్ మార్షల్ ఆర్ట్స్, యూ మస్ట్ లెర్న్ కరాటే. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇది కాకుండా బాడీ ఫిట్నెస్, ఈరోజు సో మచ్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ఆల్ ద ఫుడ్స్. ఏమి తీసుకున్నా దెర్ ఇస్ పొల్యూషన్. సో ఎంత మెడిసిన్ తీసుకుంటాం మనం. ఎక్సర్సైజ్ ఇస్ ద ఓన్లీ వే వై యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద టాక్సిన్స్ and also you remain fit. After a particular age will not allow you. Age definitely will make you look old, but you can slowly delay aging. You cannot deny age, but you can delay aging by doing martial arts. Martial art exercise, I believe, has got the best exercises. Breathing, the entire body, making your body tough. Tough until you will not look tough, but your parts inside will be very tough, and you will have a lot of confidence, because only if you have good health you can do so many things. If your health doesn't cooperate, then you can't do anything. So this is very, very important. This is what I have come to tell. This is the success story of me being in the field for 47 years. 47 సంవత్సరాలు. I've done so 800 films in 11 languages, got so many awards, and today whatever I earned, my name is through hard work, discipline, devotion, dedication. తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. All my rewards, I have earned it. I have not been given. I earned all the name, the fame, everything. I had to go through a lot of problems. I never gave up. I will never give up. This is my motto. Till the end, I will fight all challenges, because నేను గొప్ప చెప్పట్లేదు కానీ మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న తర్వాత చండీ రాణి అనే సినిమా ఉంది. ఆ సినిమా చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. చండీ రాణి, దాంట్లో ఒక టైగర్తో నేను బేర్ బాడీ ఫైట్ చేశాను. ఆ టైగర్ తో ఫైట్ చేయడానికి చాలా ధైర్యం. నాట్ గ్రాఫిక్స్, ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేదు. ఐ ఫాట్ విత్ ద టైగర్. యూ కెన్ సీ ద ఫిలిం. దెన్ there's a film called రక్త కన్నీర్, where there's a crocodile fight in a swimming pool. So I did it. What guts came from martial arts, guts came from karate. I could do it. Safety తీసుకొని we did it. ఆ రోజుల్లో సేఫ్టీస్ ఉండేది లేదు. I used to handle snakes. పాములు చేతుల్లోనే పట్టుకొని I used to handle. All this courage came because of martial arts. I could do it. సో ఆ సేమ్ వే మై మెసేజ్, మీ అందరికీ ధైర్యం రావాలి, మీ అందరికీ కాన్ఫిడెన్స్ రావాలి, అన్ని రావాలి. కాబట్టి ఇంతసేపు నేను మీతో మాట్లాడుతున్నాను. కానీ ఒకే విషయం పిల్లలకి చెప్తున్నాను. పిల్లలు, నెవర్ హర్ట్ యువర్ పేరెంట్స్. యువర్ పేరెంట్స్ ఆర్ ద గాడ్. మీరు గుడికి వెళ్ళి నమస్కారం పూజ చేయడం కాదు. మీ పేరెంట్స్ మీ దేవుళ్ళు, మీ టీచర్స్ మీ దేవుళ్ళు. వాళ్ళని గౌరవించండి, వాళ్ళని ప్రేమించండి, మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. తల్లిదండ్రుల్ని గురువుల మట్టుకు మీరు ఏడిపించారంటే మీరు ఎంత చదివినా, ఎంత ర్యాంక్ మీరు సంపాదించినా మీరు జీవితంలో పైకి వెళ్ళారు. నెవర్ టేక్ ద కర్స్ ఆఫ్ యువర్ టీచర్స్ అండ్ యువర్ పేరెంట్స్. యువర్ పేరెంట్స్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే ఇట్స్ యువర్ పేరెంట్స్. అండ్ బికాస్ ఎవ్రీ ఫ్రెండ్ హెస్ గాట్ సమ్ ప్రాబ్లమ్. దే కెనాట్ హెల్ప్ యూ ఎవ్రీవేర్. మంచి ఫ్రెండ్స్ ఉండాలి, నేను కాదంటం లేదు. బట్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ పేరెంట్స్. రిమెంబర్, ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచారు. మీ తల్లి మీరంతా కడుపులో ఉన్నప్పుడు ఎన్నో దేవుళ్ళు ప్రార్థించి, ఎన్నో పూజలు చేసి నాకు మంచి బిడ్డలు ఇవ్వాలి అని చెప్పి కోరుకున్నారు. ఎంత కష్టపడి ఆవిడ పెంచారంటే అది ఆవిడకే తెలుసు. అలాగే మీ నాన్నగారు, మీరందరూ బాగుండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, బాగా చదువుకోవాలని చెప్పి ఆయన మీ కష్టపడ్డారు. టీచర్స్, వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు మీరందరూ వాళ్ళ పిల్లల్లాగా భావించి మిమ్మల్ని అందరూ ఒకే మాదిరిగా, అంతేగాని ఫస్ట్ బెంచ్ లో ఉంటున్న ఒక మాదిరిగా, లాస్ట్ బెంచ్ లో ఉంటున్న ఒక మాదిరి వేరే వేరే చూడలేదు. దీస్ ఆర్ ద 3 people లైఫ్ లో ఎప్పుడు చెప్తాను, విత్ ద బ్లెస్సింగ్స్ యూ కెన్ డూ వండర్స్ అండ్ నెవర్ హర్ట్ దెమ్, బికాస్ లైఫ్ ఈజ్ నాట్ సర్టన్. మొన్న మీరు చూశారు 300 మంది 3 నిమిషాల్లో చనిపోయారు ఫ్లైట్ యాక్సిడెంట్ లో. ఏ రోజు మనం అనుకుంటున్నాం అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా ఉండొచ్చు, ఒకరోజు కూడా ఉండొచ్చు. సో బీ వెరీ కేర్ఫుల్. డోంట్ హర్ట్ యువర్ పేరెంట్స్, డోంట్ హర్ట్ యువర్ టీచర్స్. గివ్ దెమ్ లవ్, అఫెక్షన్, రెస్పెక్ట్ ఫ్రమ్ ద హార్ట్.
మనకు మన అదృష్టం కొద్ది భగవంతుడు కూడా మనతో ఉన్నాడు, దేవుడు కూడా వర్ష రూపంలో కురుస్తూనే ఉన్నాడు. సో ఇది మనకు ఒక సింబాలిక్ అన్నట్టు. నరేంద్ర సార్ కండక్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ కి భగవంతుడు ఆశీస్సులు కూడా ఈ రోజు మనకు దొరికినాయంటే మన అదృష్టం నిజంగా. ఇక్కడ ఎవరి జీవితాన్ని ఎవరు మార్చబెట్ట, మన లైఫ్ ని మనమే చేంజ్ చేసుకోవాలి. ఎవ్రీ టైం నాకు అవకాశం దొరికిన ప్రతిసారి నేను చెప్తూ ఉంటా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు జీవితంలో ఒక గోల్ పెట్టుకోండి. ఇక్కడ దాకా ఏదో ఒక రోజు నేను వచ్చి మాట్లాడాలి, ఇక్కడ ఉండి నేను ఒక మెసేజ్ ఇవ్వాలి, నా గురించి మనకు వెయిట్ చేయాలని ఒక ఆలోచనతో ఒక మంచి ఒక లక్ష్యాన్ని ఒక విజన్ పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా ప్రతి ఒక్కరిని. ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్ట, వెస్టిండీస్ జమైకా దాని దగ్గరలో చిన్న గ్రామం, ఒక 8 years బాలుడు పెట్ట క్రీడలంటే అంటే తనకి చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ అమ్మనాన్న చిన్న కిరాణా షాప్ పెట్టుకొని నడుపుతున్నారు. సో స్కూల్కి వెళ్తున్నా వస్తున్నాడు కానీ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అతనికి. సో తను డిసైడ్ చేసుకున్నాడు, నాకు చదువు ఎట్లా వస్తున్నది, నాకు ఇంట్రెస్ట్ లేదు కదా, నేను స్పోర్ట్స్ కి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఐడియానికి వచ్చింది అన్నట్టు. సో నేను స్పోర్ట్స్ కి వెళ్ళాలి, ఎట్లాగైనా సార్ నేను స్పోర్ట్స్ లో రాణించాలి, స్పోర్ట్స్ లో నా లైఫ్ నేను సక్సెస్ చేసుకోవాలని చెప్పి ఒక గోల్ పెట్టుకున్నాడు. గోల్ పెట్టుకుని ఏం చేశాడంటే వాళ్ళ స్కూల్లో సీనియర్ స్టూడెంట్స్ ఉంటారో పెట్ట, ఆ సీనియర్ స్టూడెంట్స్ ని జూనియర్స్ ని అందరూ ఒక్కొక్క రోజు గ్రూప్ లో గ్యాదర్ చేసుకొని వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాడు. అరే బాయ్ నేను స్పోర్ట్స్ లో పోవాలనుకుంటున్నాను, స్పోర్ట్స్ లో పోవాలనుకుంటున్నాను, ఏ స్పోర్ట్స్ అయితే బాగుంటుంది, దేనికి అయితే మనం తొందరగా సక్సెస్ అవుతాం అని చెప్పి రోజు ఒక గ్రూప్ తో డిస్కషన్ చేస్తున్నాడు. ఒకరోజు చెప్తే అరే నువ్వు ఫుట్బాల్ ఆడరా అని చెప్తున్నాడు, ఒకరోజు నువ్వు క్రికెట్ ఆడరా అని చెప్తున్నాడు, ఒకరోజు నువ్వు కరాటే నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ ఇస్తున్నారు పెట్ట అతనికి. ఈ డిస్కషన్స్, ఈ గ్రూప్ డిస్కషన్స్ అన్ని డైలీ కిటికీ నుంచి ఒక వాళ్ళ స్కూల్ టీచర్ అబ్జర్వ్ చేస్తున్నాడు, బాగా గమనిస్తున్నాడు. అరే ఈ పోరాడు ఏంటి, వీళ్ళందరూ గ్యాదర్ చేసి రోజు ఒక డిస్కషన్ చేస్తున్నాడు, వీరికి చదువు ఎట్లా రాలేదు, కలిసి స్పోర్ట్స్ అనుకుంటున్నాడు, స్పోర్ట్స్ కూడా వీడు సక్సెస్ అవుతాడు లేదు కానీ వీళ్ళు ముచ్చట్ల డిస్కషన్స్ ఎక్కువ అని చెప్పి ఈ కరాటే ఇంపార్టెన్స్ గురించి అండ్ కరాటే చేయడం వల్ల మనం లైఫ్ లో ఏం సాధిస్తామన్న విషయాన్ని మన ఈరోజు సెమినార్ సుమన్ సార్ నుండి మనం ఒక 10-15-20 minutes సార్ చక్కగా మీకు వివరించగలుగుతుంది. అది మెయిన్ ప్రోగ్రామ్, మీకు ఆ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కి సహకరించిన ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ కి మా కరాటే ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఇలాంటి మంచి యాక్టివిటీ ఎంకరేజ్ చేస్తున్న మేనేజ్మెంట్ లేకుంటే, పేరెంట్స్ లేకుంటే అండ్ సపోర్టివ్ పర్సన్స్ టీచర్స్ కానీ పీటీ మాస్టర్స్ కానీ లేకుంటే అండ్ మై స్టాఫ్ వాళ్ళ మెంబర్స్ లేకుంటే ఈ ప్రాజెక్ట్ అనేది నాట్ ఓన్లీ కరాటే ఎవ్రీడే ప్రతి కొన్ని వందల స్కూల్లో కరాటే నేర్పిస్తున్నారంటే ఆ స్కూల్ మేనేజ్మెంట్ యొక్క సపోర్టే. ఇంకా ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా మా కరాటే మాస్టర్స్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఉద్దేశించి సత్యం సార్ లెవెల్ స్కూల్ టైం ఓన్లీ 1 hour, ఆ 1 hour లో గ్రూప్ ఫోటోస్ స్టాటస్ వీడియో తీస్తాము. ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. అవర్ మై గాడ్ ఫాదర్ ఆర్ కరాటే మాస్టర్స్ బ్యాక్ బోన్, ఆల్ ఇండియా కరాటే ఒక ఆరాధ్య దైవం మా సుమన్ తల్వార్. ఎందుకు గ్రేట్ అంటే కరాటే ఇంత ఫెమిలియర్ లేదు. ఆయన కరాటే ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొని ఒక యజ్ఞం లాగా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ కరాటే ప్రోగ్రామ్ కి ఆయన యొక్క వాల్యుబుల్ టైము, షూటింగ్ టైము మానేసి ఆయన సొంత డబ్బులతో ఎలాంటి ఒక రూపాయి రెవల్యూషన్ తీసుకోకుండా ఆయన వాల్యుబుల్ టైం ఇచ్చి ప్రతి కరాటే టోర్నమెంట్ ని, ప్రతి కరాటే ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసి ప్రతి స్కూల్లో కరాటే స్టార్ట్ అయ్యే విధంగా ప్రమోషన్ చేసిన వ్యక్తి నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఎవరి సపోర్ట్ లేకున్నా కూడా సినీ ఇండస్ట్రీ, ఆయన ఒక పెద్ద ఇండస్ట్రీలో ఆయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకున్నా కూడా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసి అందరూ కాకుండా ఒక రియల్ హీరో అని నిరూపించుకున్న మహానుభావుడు. తర్వాత ఎవ్వరు చెయ్యని పాత్రలు మనం వెంకటేశ్వర స్వామి తీసుకుంటే శ్రీరాముడు కానీ, సత్యనారాయణ స్వామి కానీ, లార్డ్ శివ కానీ, జీసస్ కానీ ఎనీ ఇంపార్టెంట్ గాడ్ క్యారెక్టర్ ఉంటే సుమన్ సార్ కి ఆ సెట్ అయ్యింటే ఎవరికి సెట్ కాదు. ఆయన ఆర్మీకి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే ఆయనకున్న సొంత ఆస్తి, కొన్ని కోట్ల ఆస్తి, నియర్లీ 170 ఎకరాలు భువనగిరి ఏరియాలో ఆర్మీకి ఇచ్చేస్తాడు సార్. గీతం బిగ్ హోమ్, చాలా గట్టిగా చెప్పండి. సారు చెయ్యని సర్వీస్ లేదు. దాంతో పాటు ఎక్కడ మంచి ప్రోగ్రాం జరిగినా కూడా ఆయనే
ఆ ప్రోగ్రామ్ టైం ఇచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తూ ఉంటాడు. అది చిన్న చిన్న సినిమాలకు కానీ చాలా మంచి సామాజిక కార్యక్రమాలు కానీ ఆయనకున్న ప్రతి క్షణం ఒక మంచి కార్యక్రమాలు స్పెండ్ చేస్తాం సార్ ఒక మాట చెప్పాలంటే సార్ దైవాంశమంతులు చెప్పచ్చు. మన ఇండియా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ విధంగా అయితే మన ఇండియా కోసం కృషి చేస్తూ ఏ విధంగా అయితే ఆయన ఒక గాడ్ గిఫ్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేస్తున్నాడో మా సుమన్ సార్ కూడా ఆల్ ఓవర్ ఇండియా యంగ్ చిల్డ్రన్ యంగ్ జనరేషన్ వాళ్ళు హెల్తీగా ఉండాలి, ఫిట్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు హెల్తీగా ఉండాలని కోరికతోని ఆయన ఒక కరాటిని ఒక మూమెంట్ లాగా ఒక యుద్ధం లాగా ఆయన తీస్తున్న ఈ కృషికి నాలాంటి మాస్టర్స్ సార్ మేము ఎప్పుడు మేము ఎంతో ఉంటాం సార్. ఇలాంటి ప్రోగ్రామ్ మీకు టైం ఇచ్చి మాకు ఎంతో సహకరిస్తున్నందుకు మీకు ఎల్లవెల్లగా మేము రుణపడి ఉంటాము. మీ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కరెస్పాండెంట్స్ కి ప్రిన్సిపల్స్ కి ఇక్కడ ఉన్న మాస్టర్ అందరూ కూడా నా ఊరు వర్ణాలు తెలియజేస్తూ ఇప్పుడు మా సుమన్ సార్ స్పీచ్. ప్రతి క్షణం మేము కూడా గమనిస్తున్నప్పుడు నేను గుర్తించిన అంశం సార్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, మీ యొక్క ఆలోచన విధానం బాధ్యతాయుతంగా ఉన్న ప్రతి ప్రొఫెషన్ కి నా చేయిత ఉంటుందని చాటి చెప్పే ఏకైక వ్యక్తి మన సుమన్ సార్ గారు. అది ఏ రంగమైనా సరే, అయితే స్పోర్ట్స్ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, రాజకీయ రంగంగా కావచ్చు, మనం ఎంకరేజ్ చేసేది నెక్స్ట్ తరాలకు బాధ్యతాయుతంగా ఉండాలని చాటి చెప్పే మన సుమన్ సార్ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం జరగటం, కరాటే డే 2025 సెలబ్రేషన్ జరపడం మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరొకసారి గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు గౌరవనీయ పెద్దలు సునీల్ తల్వార్ గారు మాట్లాడాల్సిందిగా, వారు అమూల్యమైన స్పీచ్ చేయాల్సిందిగా మనం చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. అనిపించింది పిల్లలనేది డేస్ లో చూస్తుంటే. అంటే కరాటే అనేది కరాటే వల్ల నాట్ ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్, డిసిప్లైన్ కూడా బాగా వస్తుంది. అది నేను నరేందర్ సార్ లో చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే చాలా యజ్ఞం లాగా చేస్తాడు ఆయన. అంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, కాకపోతే నాకు వచ్చి ఇప్పుడు ఈ ఇయర్ నుంచి నాకు మా స్కూల్లో నేర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు చేసే డిసిప్లైన్ అట్లా ఉంటుంది. మీ కరాటే టీం కూడా పిల్లలకు కూడా అంటే సెల్ఫ్ డిఫెన్సే కాకుండా మంచి డిసిప్లైన్, ఆ డిసిప్లైన్ ఉంటే ఈ కరాటేలోనే కాకుండా అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు. అందుకే స్టూడెంట్స్ అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి, అంటే ఏ పని చేసినా కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తే అన్నింటిలో సక్సెస్ఫుల్ అవుతామని అది అందరూ గ్రహించాలని కోరుకుంటూ ఈ చిన్న విషయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Respected Suman Garu, it's very difficult to speak in front of him because a great career of 60 plus years, acted in 700 movies. Give a big round of applause. It's not a small career. We did not see Lord Venkateshwara, we did not see Lord Rama, but in his form we have seen him, and as and when we want to visualize that Lord Rama's image, Suman sir will come into our dreams. That is the strength. Sir, we are very much blessed to have you here, and you are a role model, inspiration, not only to our school, but across the nation, because you have the followers of millions of people, they are following you, and your roots are very strong. Now the country is getting developed very quickly, and transforming the student's life, it is a responsibility of the schools. Not only Sankalp, but all the respected dignitaries on the stage we have, working for a cause. 20 minutes only. This is the fact. Not more than that. 15 to 20 minutes only, Indians. But if you take the other countries, as Satyam sir also shared with you very clearly, all Japanese, Chinese people in the form of martial arts and going to the gym, spending 5 to 6 hours on an average. Due to that reason, Indian life average is only 70 years, but if you come to the average life of Japanese and Chinese people, it is going 70s and 80s. So this is the time to realize ourselves and make the fitness programs as a part of our academics. As a Sankalp, we are encouraging our complete teaching fraternity and our complete karate team to boost up the children with confidence and self-dignity and achieve the great challenges to come. And ఇప్పుడు మీరు సినిమాల్లో ఏదైతే చూస్తున్నారో, ఫైర్ కానీ, వాటర్ ఎఫెక్ట్ కానీ, బిల్డింగ్స్ నుంచి జంప్ చేయడం కానీ, ఫైట్ సీన్స్ కానీ,
ఇవన్నీ గ్రాఫిక్స్ తో చేస్తున్నారు ఇప్పుడు. కానీ గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే అద్భుతమైన ఫైట్స్, రియల్ ఫైర్ తోటి, రియల్ వాటర్ తోటి, రియల్ స్టంట్స్ తోటి, బిల్డింగ్స్ తో జంప్స్ అయినా, ఎంతమందితో ఫైట్ అయినా కూడా అవలీలగా చేసి అసలు మార్షల్ ఆర్ట్స్ అనే దానికి ఒక అద్వితీయ మహోన్నత వ్యక్తిగా నిలబడిన మన సుమన్ గారికి ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. ఆయన లాస్ట్ మంత్ August 28 రోజు బర్త్డే జరుపుకోవడం జరిగింది. సో వెరీ హ్యాపీ సుమన్ సార్ గారు మన కరాటే డే ఈవెంట్ కి గెస్ట్ గా రావడం. మన నరేందర్ గారు లాగా కొన్ని వేల మంది కరాటే మాస్టర్స్ కి లైఫ్ ఇచ్చి ఎంతో మంది కరాటే మాస్టర్స్ ని ఇండియా వైడ్ సపోర్ట్ చేస్తున్న ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన షూటింగ్ లో పాల్గొంటే ప్రతి సెకండ్, ప్రతి నిమిషం కూడా వాల్యుబుల్ గా కౌంట్ అవుతుంది. కానీ ఆయన ఫ్రీ టైం అంతా కూడా అలా ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి అని కాకుండా ఆయన లిటరల్లీ త్యాగం చేస్తూ ఒక సాక్రిఫైస్ లాగా మనందరి కోసం టైం తెచ్చిస్తున్నారు. ఆయన టైం చాలా వాల్యుబుల్ అండి. ఆయన టైం కి హ్యాట్స్ ఆఫ్ అండి కరాటే ఫ్రెటర్నిటీకి ఇస్తున్నందుకు. అండ్ ఇలా కరాటే ఆర్గనైజేషన్స్ ఇండియా వైడ్ చేస్తున్న అన్ని వాటికి నాతోటి వర్క్ చేయించుకుంటున్నారు రవీంద్ర గారు. థ్యాంక్ యూ. చాలా సార్లు మన సుమన్ గారు నాకు కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. మీ సజెషన్స్ కూడా మాకు ఎప్పుడూ చాలా వాల్యుబుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు అరవింద్ సార్ ఫ్రమ్ B5 న్యూస్ ఛానల్. సో మీరు ఇంత సమయాన్ని కేటాయించారు సార్ పిల్లలకి, ఎంతో ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉంది మాకు కూడా. అంటే మీరు ఇంత టైం ఇచ్చారు, అంటే షూటింగ్స్ పక్కన పెట్టి పిల్లలకి అంటే నైపుణ్యం కల్పించాలి, కాన్ఫిడెన్స్, మీ హార్డ్ వర్క్, డెడికేషన్, ఏదైతే ఉందో, ప్యాషన్ ఉందో, మీరు చిన్ననాటి నుంచి ఎంతో మీరు ప్రోత్సహించారు చాలామందిని. స్మృతి మీరు ఆదేశం. నేను యువత కూడా అంటే నార్త్లో కూడా సార్ నేను యూపీలో చదివాను, అక్కడ కూడా అరే సుమన్ సార్ जो है ना यार वो बहुत बंदा है, मतलब वो एक्टिंग में जैसा है और वो कराटे बहुत अच्छा करते हैं. मतलब యువత కూడా చూస్తే సార్ అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు స్మృతిగా. అంటే హార్డ్ వర్క్ కానీ, డెడికేషన్ కానీ, దే ఆర్ వెరీ ఎన్లైటెడ్. సో మీకు అంటే ఇంత స్మృతిని ఇచ్చారు కదా సార్ మీరు కరాటేలో ప్లస్ సినిమాలో. మీ అంటే ఏ లైఫ్ ఎక్కువ ఎంజాయ్ చేశారు సార్, సినీ రంగమా లేకపోతే కరాటేనా? అంటే ముందుగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన నరేందర్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇది ఓన్లీ ఒక బెల్ట్ ఎగ్జాము, బెల్ట్ అవార్డింగ్ అట్లా కాదు. దాదాపు 20 స్కూల్స్ వచ్చారు. సో పిల్లలు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, టీచర్స్ వచ్చారు. సో ఒకవైపు మన భారతీయ కల్చర్ అంటే తల్లిదండ్రుల్ని గౌరవించడం, గురువులను గౌరవించడం, ఇదంతా నేను నా లైఫ్లో జరిగిందాన్ని కొంచెం వాళ్ళతో షేర్ చేసి, అంటే కొన్ని పిల్లలు డిఫరెంట్ క్లాసెస్లో ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని అర్థం అవుతుంది, కొన్ని అర్థం కాదు. పేరెంట్స్కు కొన్ని విషయాలు అంటే చెప్తే వాళ్ళు పిల్లలకి తర్వాత చెప్తారు. అలాగే అందరికీ ఒక థ్యాంక్స్ గివింగ్ ఆ టైప్లో నేను ఎట్లా పైకి వచ్చాను. అందరూ అంటే ఇన్ఫ్లుయెన్స్ కావాలి అదేనా అన్నారు. నాకే ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎవరు హెల్ప్ చేయలే. సో నేను స్వయంగా వచ్చాను. సో ఇలాంటి పాసిబిలిటీ కూడా ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సే కావాలి మాకు, లేకపోతే కులం, మతం ఇవన్నీ కాదు. నేను వచ్చాను. మంచి గురువులు ఉన్నారు నేపథ్యంలో, మంచి పిల్లలు కూడా ఎంతో ప్రోత్సహించి ఆ గురువులతో అంటే మంచి కాంబినేషన్గా తయారయ్యే మంచిగా ఇంకా పెంపొందుతున్నారు సార్. సో ఇంకోటి సార్, అంటే ఇంకో క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు మీరు సినిమా రంగంలో కరాటేలో ఉన్నారు సార్, ఆ రెండు ఎలా మేనేజ్ చేయగలుగుతారు సార్? ఇప్పుడు అంటే యువత ఈ రోజుల్లో అసలు ఒక్క టాలెంట్కి మాకు సరిపోవట్లేదు. అంటే మీరు రెండు ఎలా చేయగలుగుతారు సార్? అంటే కరాటే, సినీ రంగం ఎలా మెయింటైన్ చేయగలిగారు? సో ఎనీ డిస్టర్బెన్సెస్ కానీ, మళ్ళీ ఎక్కువ దేంట్లో మీరు అంటే ఎనర్జెటిక్గా అనిపించేది, అంటే ఏ ఫీల్డ్లో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? సినిమా ఫీల్డ్కి రావడానికి ముందు స్కూలు, కాలేజీ, కరాటే. సో సినిమాకి వచ్చిన తర్వాత స్కూల్, కాలేజీ లేదు, ఓన్లీ కరాటే, సినిమా. సో కరాటేనే నేను ఒక లైఫ్ స్టైల్, పార్ట్ ఆఫ్ లైఫ్ అని నేను పెట్టేసి, సో డైలీ దానికి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైంని బట్టి కేటాయించి అలాగే దాన్ని మెయింటైన్ చేసుకుని ఇప్పుడు 50 years వరకు లాక్కొని వచ్చాను. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సార్ మీకు 1975 నుంచి ఇప్పటి వరకు మీరు కొనసాగారు, ఇంత ఫిట్గా ఉన్నారు. సో ఈ కరాటే మీకు మంచి కాన్ఫిడెన్స్, అలాగే ఫిట్నెస్, మానసికంగా, శారీరకంగా కూడా ఎంతో మనకు పెంపొందించింది. సో మీరు ఎంతో మందిని స్మృతిగా ఆదేశంగా ఇచ్చారు సార్, చాలా మందికి స్మృతిగా నిలిచారు. సో ఆ సినీ రంగంలో కూడా సార్ అంటే 11 లాంగ్వేజ్, ఇట్స్ నాట్ ఏ జోక్స్, ఇట్స్ నాట్ ఎవరీ కప్ ఆఫ్ టీ. సో 800 ఫిలిమ్స్, 11 లాంగ్వేజ్ అంటే ఐ థింక్ అది ఎవరీ వన్ కప్ ఆఫ్ టీ కాదు. కానీ మీరు అలా ఎలా మేనేజ్ చేయగలిగారు సార్? అంటే మీరు హార్డ్ వర్క్ అని చెప్పారు ఇందాక, హార్డ్ వర్క్ అవన్నీ కూడా ఏ ప్రోత్సాహం, ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంగా ఇండస్ట్రీకి రావడం ఐ థింక్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ సార్. సో మీరు యువతకి ఎలా చెప్పగలిగారు సార్? అంటే ఈ ఒక మనం ఏంటంటే ముందు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ, మనం అన్నీ చేయగలుగుతాం. సో ఎడ్యుకేషన్ తర్వాత ఏంటంటే ఇప్పుడు మన ప్రయత్నం. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి, కొన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉండకపోవచ్చు. ఓ స్థాయి ఎదిగిన తర్వాత సమ్టైమ్స్ ఎడ్యుకేషన్ కూడా యూజ్ ఉండదు, అంటే వాళ్ళకి జాబ్స్ దొరకదు, వాళ్ళు అదే ఇందాక కూడా చెప్పాను, చదివిన దానికి వాళ్ళు పనిచేసిన దానికి సంబంధం ఉండదు. సో రకరకంగా ఉంటుంది. సో లైఫ్ అనేది ఒక లాంగ్ జర్నీ, అది ఎలా తీసుకెళ్తుంది మనకు తెలియదు. కానీ ఆ జర్నీలో వెళ్ళాలంటే మనం తయారుగా ఉండాలి, మనం ఫిట్గా ఉండాలి, మెంటలీ ఫిట్గా ఉండాలి, ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి.
ప్లస్ మనకేంటంటే కొన్ని డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్ మన తల్లిదండ్రులు ఇది వచ్చేసి మనకేంటంటే ఇట్స్ బాధ్యత. వాళ్ళు బ్రతికున్నంత వరకు వాళ్ళని మనం చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మనల్ని బాగా చూసుకున్నారు. నెక్స్ట్ మన టర్న్ అది. అలాగే గురువులు ఎవరైతే ఈరోజు మనం ఒక లెవెల్కి వచ్చిన గురువుల వల్ల కదా, తల్లిదండ్రులు ఇంట్లో, స్కూల్కి వస్తే కాలేజీకి వస్తే గురువులు. సో ఈ ముగ్గురిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన కల్చర్, మన సెంటిమెంట్ అది. కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ ఆశీర్వాదాలు అది ఎప్పుడూ మనల్ని ముందు తీసుకెళ్తుంది. వాళ్ళని అవమానించడం, తిట్టడం, చేసిన కన్నీళ్ళు అది కర్మ, అది చాలా రూయిన్ అవుతుంది అనమాట వాళ్ళ లైఫ్. అది నేను ఈరోజు చెప్పింది. అంటే ఇవాళ చూస్తే సార్ పేరెంట్స్ చాలామంది ఏమన్నారంటే స్పోర్ట్స్లో అంత లైఫ్ ఉండదు, ఎందుకంటే అది ఓన్లీ సర్టెన్ వాళ్ళే వెళ్ళగలుగుతారు. అండ్ అది చాలా స్పోర్ట్ అనేది 1-2 ఇండివిజువల్ 11 ప్లేయర్స్ ఉంటారు. చదువుకుంటేనే బాగుంటుంది, కానీ గేమ్స్లో చాలా ప్రోత్సహించట్లేదు. కొన్ని స్కూల్స్లో కూడా ఓన్లీ స్టడీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో స్పోర్ట్స్లో ఇంకా మీరు ఎలా ఐడియా ఇస్తారు సార్? అంటే పేరెంట్స్కి ఒక స్ట్రాంగ్ బలం ఉండాలి, అంటే మా కుర్రాడు చేస్తాడు, టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో, కానీ పుష్ చేసిన కొంత పాలిటిక్స్ వల్ల డబ్బు, అందరికీ అంటే టాలెంట్ ఉంటుంది కానీ దాంతో డబ్బు కూడా ఉండాలి. సో చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో స్పోర్ట్స్లో మీరు ఎలా, అంటే పేరెంట్స్కి ఎలా చెప్తారు సార్? అంటే డెఫినెట్లీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్, కానీ చదువుకున్న అందరికీ ఏంటంటే ఉద్యోగాలు దొరకట్లేదు. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా కదా, అదే ఒక ప్రూఫ్ అది. సో వాళ్ళకి ఏంటంటే అది లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే స్కిల్స్తో వేరే పనులు చేసుకుంటూ వాళ్ళు లైఫ్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ స్పోర్ట్స్లో ఈరోజు అంటే ఇండియా హస్ గివెన్ వెరీ గుడ్ ఇంపార్టెన్స్ టు స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ కోటా వల్ల చాలామందికి ఉద్యోగాలు రావడం, స్పోర్ట్స్ దీనివల్ల వేరే ప్రైవేట్ దీంట్లో చాలా ఉద్యోగాలు రావడం. సో ఆ విధంగా స్పోర్ట్స్ చాలా ఈరోజు ప్లస్లో ఉంది. సో ఆ విధంగా మనం ఏది ఇప్పుడు ఈరోజు అది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పడానికి లేదు, బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో స్పోర్ట్స్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్, రెండు ఇంపార్టెంట్. సో కరాటే గురించి చాలా చక్కగా చెప్పారు సార్. అంటే మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు ఏజ్ కానీ ఏది కనిపించట్లేదు, మీరు మెయింటైన్ చేస్తారు ఇంత కరాటే వల్ల. ఎంతో గేమ్స్ కూడా మీకు ఎంతో ప్రోత్సహించారు, చదువులో కూడా మీరు అంటే అంత మెరుగైన కానప్పటికీ మీరు స్పోర్ట్స్లో రాణించారు. ఆ స్పోర్ట్స్ మీ వేరే రంగాన్ని కూడా ఎంచింది, అంటే సినీ రంగంలో మీరు ప్రదర్శించారు. సో ఎంతోమందికి ఆదర్శం సార్. బికాస్ చాలామంది ఏమనుకుంటారు చదువు రాదు బాబు ఇంకా మన లైఫ్ అయిపోయింది అనుకుంటారు, కానీ వేరే రంగంలో మన లైఫ్ ఉంది. అంటే సినీలో అదే కావచ్చు, మరి మన గేమ్స్లో కూడా కావచ్చు, మరి వివిధ రాజకీయాల్లో కావచ్చు, మీరు అన్నిట్లో ఉన్నారు, ఎవరు ఆల్రౌండర్ సార్. సో మీరు యువతకు ఎలా చెప్పగలిగారు సార్? అంటే ఇప్పుడు అన్ని రంగాల్లో ఉంది. సో ఓన్లీ స్టడీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. అంటే చాలామంది దే యాంగ్జైటీ, హైపర్ యాంగ్జైటీ అండ్ దే నాట్ టాలరబుల్, అంటే ప్రెషర్గా ఫీల్ అవుతున్నారు, సెల్ఫ్ డిఫెన్స్ లేకుండా చనిపోతున్నారు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది, దాన్ని మనం అవుట్పుట్ చేయాలి. అంటే పేరెంట్స్, గురువు చెప్పాలి సార్, కానీ వాళ్ళ ద్వారా ఎలా వెళ్ళాలి? అంటే ఫ్రెండ్షిప్ వాళ్ళగా వెళ్తుంది, సో వాళ్ళు ఎలా చెప్పగలగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు లైఫ్ ఇట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. మన లైఫ్ వాళ్ళు ఎలా ఉన్నారు, మన ఎందుకు ఇలా లేదంటే ఆయన లైఫ్ వేరే, మన లైఫ్ వేరే. సో అక్కడే మెయిన్ ఏంటంటే డిప్రెషన్కి వెళ్ళిపోవడం ఏంటంటే వాళ్ళు అలా ఉన్నారు మనం అలా లేము అనేది, అది ముందు ఆ కాన్సెప్ట్ తీసి మనకు వేరే దారి ఉంది, రూట్ ఉంది, ఆ రూట్లో మనం పోవాలి, వెతకాలి. మన దగ్గర గాడ్ గిఫ్ట్ ఏముంది, ఏ స్కిల్ ఉంది. ఈరోజు ప్రతిదానికి ఈరోజు అవకాశం ఉంది. అవకాశాలు మేబీ కొంచెం హై లో మధ్యలో ఉండొచ్చు, బట్ ఉంది. అట్లా మనం వెళ్ళాలి. ఈ డిప్రెషన్ ఏంటంటే మెయిన్గా వాళ్ళు అలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాను, మా పరిస్థితి ఏంటి, ఇట్లా రకరకమైన వచ్చి ఇంకా డ్రగ్స్కి వెళ్ళిపోవడం, ఈ డిప్రెషన్కి వెళ్ళిపోవడం, ఎనీ రాంగ్ వేస్ ఆఫ్ గోయింగ్ త్రూ లైఫ్. సో డెఫినెట్లీ ఏంటంటే నా ఒకటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ కూడా సెల్ఫ్ డిఫెన్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ మార్షల్ ఆర్ట్స్లో మెయిన్గా నేర్చుకోవడం ఏంటంటే ఒకటి మనం ఎట్లా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా ఛాలెంజ్ వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయడం, ఎలా బయట రావడం. ఎందుకంటే మార్షల్ ఆర్ట్లో డైలీ స్పారింగ్ అంటారు, 3 minutesలో కింద పడతారు లేస్తారు, కింద పడతారు లేస్తారు, కింద పడి లేచి జీవితం ఏంటంటే బాగా గట్టి అయిపోతుంది. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేచి నిలబడాలని వాళ్ళకి ఒకటి వస్తుంది. కొందరికి ఏంటంటే అది లేనప్పుడు పడిపోతే అయ్యో అయిపోయింది లైఫ్, ఇంకా మనం సూసైడ్ చేసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం ఇలా అయిపోతుంది. సో మార్షల్ ఆర్ట్ మెయిన్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్, దీంట్లో చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం, ఒబీడియన్స్ నేర్చుకుంటున్నాం. ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ మాత్రం డిసిప్లిన్ లేకపోతే లైఫ్కి ముందు వెళ్ళాం. ఎడ్యుకేషన్ లేకపోయినా రెస్పెక్ట్, డిసిప్లిన్, క్యారెక్టర్ ఉంటే ఎన్నో విషయాలు మనం సాధించవచ్చు. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మార్షల్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో అన్నీ ఉన్నాయి. ఎడ్యుకేషన్తో పాటు ఇది చేస్తే అన్నిటికీ మంచిది. మీకు అంతెందుకు ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆయన ఉన్నారు, వాల్డీర్ ఉన్నారు, ఈజ్ ఆల్సో మార్షల్ ఆర్ట్ ఎక్స్పర్ట్. సో చాలామంది ఫారిన్ కంట్రీస్లో ఇంత మార్షల్ ఆర్ట్ మెయిన్ బేస్ ఏంటంటే అది చాలా వరకు ధైర్యం ఇస్తుంది, ఓపిక, తర్వాత చాలా విషయాలు మనం నేర్చుకుంటాం అనమాట. ఇందాక మీరు చెప్పారు సార్, అంటే హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్ ఉండాలి. అంటే మార్షల్ ఆర్ట్స్ కూడా మనకు యూనిటీ, డిసిప్లిన్ ఇస్తుంది, క్రమశిక్షణ. సో దాంతోపాటు మనం ఇంకా నేర్చుకోవచ్చు. అంటే ఎలా గురువులకు రెస్పెక్టెడ్, అంటే ఈ పేరెంట్స్కి ఎలా మీరు ట్రీట్ చేయాలి. పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, డివోషన్ అండ్ గాడ్స్ అండ్
గురూస్. సో సార్ నేటి యువతకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే చాలా మంది డ్రగ్స్కి, ఆల్కహాల్కి అండ్ పబ్లిక్ చాలా చెప్పారు, అయినప్పటికీ దే ఆర్ నాట్ గెటింగ్ అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ రావట్లేదు, మోటివేట్ అవ్వట్లేదు. సరే ఎలాగో ఇస్తున్నారు సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ అనుకుంటే, ఆల్కహాల్, ఈ టొబాకో, ఈ డ్రగ్స్కి అంటే యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ డైవర్ట్ అవ్వాలి అంటే స్పోర్ట్స్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, జాగింగ్ అవన్నీ చేస్తున్నారు, స్పోర్ట్స్ ఆడుతున్నారు, కానీ అయినప్పటికీ దే ఆర్ డైవర్టింగ్ ఇంటూ ఇట్. సో హౌ టు ఓవర్కమ్ ఇట్? లాస్ట్ వెరీ సింపుల్ అండి. మంచి పని చేసినప్పుడు న్యూస్లో వస్తుంది, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంట్లో ఉన్న అందరూ ఏంటంటే చాలా గౌరవంగా ఫీల్ అవుతారు. చెడ్డ పేరు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడతారు, ఇంట్లో ఉన్న పేరు, వాళ్ళ ఇంటి పేరు పోతుంది. ఇప్పుడు ఈ మధ్య డ్రింక్స్తో ఏంటంటే వాళ్ళ కుటుంబం కాదు, ఇంట్లో పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి పెళ్లి జరగదు. ఇప్పుడు ఎవడైతే ఇట్లా డ్రింక్స్తో దీంట్లో చెడ్డ పేరు తీసుకొచ్చి పోలీస్ దగ్గరికి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళి బయటకు వస్తాడు, ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుందని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి, ఆ అమ్మాయికి సంబంధాలు రాదు. ఏమంటారు, ఆ డ్రగ్ అడిక్ట్ వాళ్ళ ఇంట్లో మన ఇది ఇవ్వడం వచ్చిచి అంటారు. సో మీరే కాదు, ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో, మందు తాగుతారో, మీరే కాదు, మీ ఇంట్లో మీ పెద్దోళ్ళు, నాన్న అండ్ మదర్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, మీ కులానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, మీ మతానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, దాంతోపాటు ఇంట్లో పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటే ఆవిడ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అది మీరు చేయాలనుకుంటే చేయండి, మంచి పేరు తీసుకురావాలంటే ఇవన్నీ మానేయండి. వెరీ సింపుల్. Thank you so much, sir. It's my first interview, sir. My pleasure, and I'm very happy for it. And thank you so much, sir. You are my first guest, and I'm hoping a lot of interviews and anchoring, sir. Thank you so much. I need your blessing, support, encouragement. Thank you so much, sir. Okay. నమస్కారం సార్, నరేందర్ సార్ ఫ్రమ్ V5 న్యూస్. సో సార్, అంటే మీకు కరాటే అంటే నేర్పించాలని ఒక నైపుణ్యం, అదొక చైతన్యాన్ని అంటే మీ ద్వారా ఎంతోమందికి వచ్చింది సార్. ఈ కళ ఎలా స్టార్ట్ అయింది సార్ మీకు? అంటే చిన్నటి నుంచి గురువు ద్వారానా, లేకపోతే అకాడమిక్స్లోనా? అసలు ఈ కళ ఎలా స్టార్ట్ అయ్యింది, సో ఎలా వెళ్తుంది, ఇంకా ఎంత వెళ్ళబోతోంది అనేది ఒకసారి. నేను ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర కరాటే క్లాసు చూసి అంటే ఆ సౌండ్స్ విని కొద్ది రోజులు అంటే ఒక 2-3 టైమ్స్ దాన్ని అబ్జర్వ్ చేసి నాకు కూడా జైన్ కావాలన్న ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. మా పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తే మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళు జాయిన్ చేశారు. అలా నా జర్నీ స్టార్ట్ అయింది కరాటేలో. వెరీ హ్యాపీ. కరాటే అప్పటి నుంచి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడు 35 years కరాటేలో నేను నేర్పిస్తూ ఉన్నాను. నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ 32 years. అది నా జర్నీ స్టార్ట్ అయింది. సో గత 30 ఏళ్ళుగా సార్ మీరు అంటే కరాటేలో ఎంతో ప్రాదర్శంగా కృషితో ఎంతో మందిని తయారు చేశారు. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్, అరే కరాటే వదిలేస్తే బాగుండేది, అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కదా, ఏదైనా ఒక రోజు అంటే అనిపించింది ఎవరికైనా రిగ్రెట్, అరే ఒక్కరోజు రెఫ్ తీసుకుంటే బాగుండేది కదా అంటే? కానీ ఆ తర్వాత తెలిసింది మనకు, అంటే ఇప్పుడు రెఫ్ తీసుకుంటే నా ఆదర్శంగా తీసుకుని చాలామంది ఉంటారు స్టూడెంట్స్ పూర్తిగా. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే గురువు ఇలా ఉన్నాడు అంటే అలా ఉండకూడదు, అంటే మనం కూడా అలా ఉండాలని ఒక చైతన్యం ఉంటుంది సార్. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్ గత 30 ఏళ్ళుగా ఏ ఒక్క రోజైనా అంటే అరే అలసిపోయాం ఈసారి గివప్ ఇచ్చేద్దాం అంటే నెవర్ గివప్ యాటిట్యూడ్తో ఉండాలి, కానీ ఎప్పుడైనా అనిపించిందా సార్ గివప్ అయితే? నేను కరాటే 3rd-4th క్లాస్లో స్టార్ట్ చేసి 7th-8th క్లాస్లో బ్లాక్ బెల్ట్ తీసుకున్న వెంటనే ఒక క్లాస్ స్టార్ట్ చేసినమాట. స్టార్ట్ చేసి కొద్ది రోజులు స్టూడెంట్ అంటే స్టార్టింగ్లో ఉత్సాహంతో ఒక ఉడుకురెత్తాం అంటారు కదా, ఎస్ నేను కరాటే ఏదైనా చేయగలుగుతా అనే ఒక ఓవర్ కాన్ఫిడెంట్తో ప్రోగ్రామ్స్ పెట్టడము, తర్వాత క్లాసెస్ రన్ చేయడము, తర్వాత కొంచెం స్టూడెంట్ తగ్గుతుంటే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎస్ నేను ఈ ఫీల్డ్లో రాణిస్తానో లేదో, కరాటే కొద్ది రోజులు చెప్పాలా వద్దా అనే డైలమా ఉండే. కానీ మళ్ళీ నాకు కొద్ది రోజుల తర్వాత అంటే కరాటే ఆపేసి మళ్ళీ 2-3 months తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ పికప్ స్టార్ట్ చేసినంటే ఇప్పటి వరకు జర్నీ ఆగలేదు. నియర్లీ ఇప్పటి వరకు 2000 above మెంబర్స్కి బ్లాక్ బెల్ట్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అండ్ మాస్టర్స్ నా అండర్లో ఒక 40 above మాస్టర్స్ క్లాసెస్ రన్ చేస్తున్నారు. నియర్లీ నేను ఒక 25 to 30 కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్ కానీ నేషనల్ కానీ అండ్ సౌత్ ఇండియన్ లెవెల్ కానీ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేశాను. అండ్ చాలా ఛాంపియన్షిప్స్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ చాలా కంట్రీస్ కూడా వెళ్ళాను. నియర్లీ 11 countries వెళ్ళాను ఇప్పటివరకు. నా గోల్ ఏంటంటే ఇంకా కరాటే ఫీల్డ్లో చాలా స్కూల్స్లో కానీ చాలా అకాడమీస్ స్టార్ట్ చేసి ఎక్కువ మందికి కరాటే చేయించడం వల్ల వాళ్ళు సుమన్ సార్ చెప్పినట్టుగా వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కి అంటే ఈ ప్లేస్లో వాళ్ళు ఖాళీ ఉంటే ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ వస్తుంది, లైక్ మొబైల్ చూడడము, టీవీ చూడడము, లేదంటే ఇంట్లో పేరెంట్స్ని ఏదో మనీ అడిగేసి వాళ్ళు తిరగడం కానీ, బైక్ కొని మనీ, ఇంకా ఏదో చాలా ప్రాబ్లమ్స్ ఎలిగేషన్స్ ఉంటాయి. అలా కాకుండా
ఎడ్యుకేషన్ అండ్ ఒక యాక్టివిటీ, ఎప్పుడైతే వాళ్ళు యాక్టివిటీ నేర్చుకుంటారో దానికి అడిక్ట్ అవుతారో బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ కారు. అలా పేరెంట్స్ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే మంచి గుడ్ హ్యాబిట్స్కి అలవాటు చేయండి, బ్యాడ్ హ్యాబిట్స్ రావు. ఎప్పుడైతే గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేయమో బ్యాడ్ హ్యాబిట్ ఆటోమేటిక్గా వస్తాయి. అది నా పాయింట్. సార్ ఇంకో విషయం సార్, అంటే ఈ రోజున ఇంత గొప్పగా చేశారు సార్ ఈవెంట్. అంటే ఒక ఈవెంట్ సాధారణంగా చేయాలంటే ఆషామాషిగా అయితే అవ్వదు, ఎందుకంటే ఎంతో కష్టం ఉంటుంది సార్, దాని ఇంకా కృషి ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, విజన్ ఉంటుంది. సో ఇంత పెద్ద ఈవెంట్ని ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చారు సుమన్ సార్. సో 800 మూవీస్ చేసి 11 లాంగ్వేజెస్ చేశారంటే ఆ ఎక్స్పీరియన్స్ తనలో ఎంత ఉందో మీకు కూడా ఒకటి ఉంటుంది, భయం, అరే ఆందోళన ఉంటుంది, అరే ఈ కార్యక్రమం ఎక్కడైతే ఫెయిల్ అయిపోతే అంటే మన రెస్పెక్ట్ ఏమైతే ఉంటుంది పోతుంది. సో మీ యొక్క సిబ్బంది కానివ్వండి సార్, మీ కరస్పాండెన్స్ కానివ్వండి, డిజిటల్స్ అడ్వైజర్స్ కానివ్వండి, మీ యొక్క టీం కానివ్వండి, సో దీన్ని ఇంకా ఎంత కృషి ఉంది సార్? ఎస్, ముఖ్యంగా ఈ కరాటే డే అనేది ఎందుకు నేను స్టార్ట్ చేశానంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఈవెంట్, ఒక థీమ్ సక్సెస్ కావాలి అంటే, ఫెమిలియర్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ యోగా జూన్ 21 ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితి ఆమోదించి ప్రపంచమంతా సెలబ్రేట్ చేస్తుంటే యోగా ఫెమిలియర్ అయింది. యోగా అవేర్నెస్ అంటే యోగా ఇంపార్టెన్స్ తెలిసింది జనాలకి. అలా ఇప్పుడు కరాటే కూడా స్పీడ్ యోగా లాంటిది అన్నమాట. ఎప్పుడైతే మనం కరాటే డేస్ కానీ కరాటే కాంపిటీషన్స్ పెట్టి, అంటే చాలా కాంపిటీషన్ పెడుతున్నారు మనం హైదరాబాద్లో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ ఆఫ్ కాంపిటీషన్, ఎవ్రీ వీక్ చాలా కాంపిటీషన్స్ ఉంటాయి. సంతోషం, అలా కాంపిటీషన్ జరిగితేనే మా మాస్టర్స్ అందరు కలుస్తూ ఉంటాము. తర్వాత పిల్లలకి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయించడము, వాళ్ళకి స్కిల్ డెవలప్ కావడము, వాళ్ళకు ఉన్న ఫియర్ పోవడము మంచి పరిణామం. అలా ఇన్విటేషనల్ కాంపిటీషన్స్ రెగ్యులర్ ఆడడం వల్ల వాడు యాక్టివ్ అయ్యి, అంటే ఆ పిల్లోడు మెయిన్ కాంపిటీషన్స్ ఇంపార్టెంట్ నేషనల్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ కామన్వెల్త్ కానీ ఒలింపిక్ లెవెల్ వరకు వెళ్ళాలంటే ముందు వాడు చాలా ఇన్విటేషనల్ కాంపిటీషన్స్ ఆడి ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా వాడు మెయిన్ కాంపిటీషన్లో ఈజీగా ఆడగలుగుతాడు, ఈజీగా గెలవగలుగుతాడు. అలా నా ఉద్దేశంలో ఇలాంటి కరాటే డేస్ కూడా ఒక వింగ్ వైజ్గా, అంటే నా ఇప్పుడు నియర్లీ మేము ఒక 120 స్కూల్స్లో వర్క్ చేస్తున్నాము. ఈరోజు ఒక 20 స్కూల్స్ మేము గ్యాదర్ చేసి ప్రోగ్రామ్ చేశాము. అలా ఫ్యూచర్లో ఇప్పుడు కరాటే డే అని చేశాను. ఇంతకుముందు మార్చ్ 22, 2024లో సుమన్ తల్వార్ లెజెండరీ కప్ అని కరాటే కాంపిటీషన్ కాండక్ట్ చేసాం స్టేట్ లెవెల్. నెక్స్ట్ సార్ది ఇప్పుడు ఇయర్ సినీ ఇండస్ట్రీలో సారు 40 years ఏ విధంగా కంప్లీట్ చేశాడు, కరాటేలో కూడా సారు 50 years కంప్లీట్ చేశాడు. 51 years రన్ అవుతుంది. ఆ 50 years కంప్లీట్ అయిన సందర్భంగా ఇలాంటి కరాటే డే ప్రోగ్రామ్స్, దాంతోపాటు సుమన్ తల్వార్ లెజెండరీ కప్, దాంతోపాటు 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మేము టోర్నమెంటు అండ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి శ్రీకారం చుడుతున్నాము. దానికి అంతా ప్లానింగ్, అంతా కార్యాచరణ అంతా మొత్తం ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ నవంబర్లో, తర్వాత మార్చ్లో, తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్లో, ఇయర్స్లో చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. అంటే ప్రాధాన్యంగా సార్ కరాటే అంటే మాకు తెలిసినంత వరకు అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మనకు ఒక మంచి మనోధైర్యాన్ని ఇస్తుంది, మానసికంగా శారీరకంగా గట్టిగా ఉంటాం. కానీ ప్రాధాన్యంగా అంటే బెల్ట్ వైజ్ ఎలా ఉంటుంది, స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా సార్ ఇంకో ప్రశ్న, మీ పేరెంట్స్కి ఎలా చెప్తారు సార్? కొందరు అంటారు, మా కుర్రాడు అసలు ఓన్లీ దీంట్లోనే ఎక్కువగా ప్రోత్సహించబడుతున్నాడు, మేము స్ఫూర్తి తీసుకొని చదువుని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని మీరు చెప్తారు సార్ వాళ్ళ మాటల్లో? ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చనే. చదువుని యాక్టివిటీ, ఇప్పుడు చదువు అనేది మెంటల్ యాక్టివిటీ. వాడి ఇంట్లో కూర్చొని చదవడము ఒక నాలెడ్జ్ పెరుగుతుంది తప్ప ఫిజికల్గా వాడు ఎలాంటి గ్రోత్ ఉండదు. అండ్ రియల్ ఎడ్యుకేషన్ అనేది నాట్ ఓన్లీ బుక్స్, అంటే బుక్స్లో చదివితేనే ఎడ్యుకేషన్ అనుకోకండి. బుక్స్ నాలెడ్జ్ 50%, రిమైనింగ్ 20% స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ కరాటే, డ్యాన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎప్పుడైతే చేస్తాడో 100% ఈజ్ బికమ్ ఎడ్యుకేటెడ్. అది అంటే పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు కంపల్సరీగా యాక్టివిటీ కూడా ఎంకరేజ్ చేయమని, ఏదో ఒక యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది మెంటల్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అది కూడా మెంటల్ యాక్టివిటీసే, లైక్ చెస్, క్యారమ్స్, ఇవి కూడా మెంటల్ యాక్టివిటీసే. ఒక ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఫుట్బాల్ అనుకోండి, వాలీబాల్ అనుకోండి, ఎనీ స్పోర్ట్స్, కబడ్డీ అనుకోండి, కరాటే అనుకోండి, ఇట్స్ అ మంచి ఆర్ట్స్ అన్నమాటవి. దాంట్లో ఫిట్నెస్ ఉంటుంది, ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. సార్ చెప్పినట్టుగా కింద పడతాడు, లేస్తాడు, పేషెన్సీ పక్కా. స్పోర్ట్స్లో ఈజ్ బికమ్ ఆల్రౌండర్, బాగా ఓపిక డెవలప్ అవుతుంది, లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటాడు, ఎలా బతకాలో తెలుసుకుంటాడు, అలా ముందుకెళ్తాడు.
సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్ యువతకు అంటే మీరు ఏం చెప్పబోతున్నారు సార్? అంటే చాలామంది ఏమనుకుంటారంటే అరే స్పోర్ట్స్ ఆడితే అంటే అంత ఉండదు, చదువుకుంటే జాబ్లు ఉన్నాయి, స్పోర్ట్స్లో చాలామంది పాలిటిక్స్ అంటారు, ఒక ఏలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అంటే అది ఓన్లీ ఫిట్నెస్కి బాగుంటుంది కానీ కెరియర్ పనికిరని చెప్తారు సార్. సో యూజువల్లీ స్పోర్ట్స్లో చూస్తే సార్ బ్యాడ్మింటన్, క్రికెట్కి చాలా ఉంది సార్ ప్రాధాన్యత, ఇంపార్టెన్స్. సో కరాటేకి కూడా ఇంకా గ్రోత్ రావాలి అంటే వాళ్ళలో ఇంకా మనం చైతన్యం పొందాలంటే కరాటే గురించి ఇంకా మీరు ఏం చెప్పదలుచున్నారు? అందరూ మామూలుగా క్రికెట్ చాలా ఇష్టపడుతూ ఉంటారు, కానీ దానికన్నా ఎక్కువ మంది నేర్చుకునేది మాత్రం ప్రపంచంలో కరాటే అండి, మార్షల్ ఆర్ట్సే. ఎందుకంటే వేరే కంట్రీలో తీసుకోండి, ఇప్పుడు జపాన్లో తీసుకోండి, నాట్ ఓన్లీ చిల్డ్రన్, ప్రతి ఒక్కరు కరాటే చేస్తారు అక్కడ వాళ్ళు గర్వంగా చెప్తారు, వాళ్ళు కరాటే ప్రాక్టీస్ చేయడం ద్వారానే 90, 100, 110, 120 ఇయర్స్ వరకు హెల్తీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మార్షల్ ఆర్ట్స్ అనేది కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఓవరాల్ డెవలప్మెంట్, ఫిజికల్లీ, మెంటలీ, ఇంటెలెక్చువల్లీ, సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్. ఎప్పుడైతే మనం కరాటే ప్రాక్టీస్ చేస్తామో కంపల్సరీగా మన యొక్క లైఫ్ స్పాన్, మనం జనరల్గా మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయము, లేదంటే ఏం ఫిట్నెస్ చేయము, ఒక 40 ఇయర్స్కే రోగాల బారిన పడి మనం ఆక్సిడేషన్ అయిపోయి 50 ఇయర్స్కి మనం డెత్ అయ్యేది ఉంటే ఈ కరాటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల 80 to 100 ఇయర్స్ ఇదే కండిషన్లో బాడీ హెల్తీగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. అంటే కరాటే ద్వారా మనము మన యొక్క ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది మాత్రం నిజం. సో థ్యాంక్ యూ సార్. ఇట్ ఇస్ మై సెకండ్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ సుమన్ సార్. చాలా హ్యాపీగా ఉంది. సో మా V5 టీం తరపున అందరి తరపున కూడా మీకు థ్యాంక్ యూ సో మచ్, ఓట్ ఆఫ్ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ V5 ఛానల్ శాంతి గారికి అండ్ సెకండ్ ఇంటర్వ్యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాగే ఈ ఛానల్ కూడా ఇంకా మంచి రేటింగ్తో మంచి ముందుకు వెళ్ళాలని మేము మా కరాటే అసోసియేషన్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఈరోజు ఒక కరాటే ప్రోగ్రామ్ చక్కగా ఆహ్లాదంగా ఎంతో ఉత్సాహంగా జరిగింది, చిన్నారులతో, నృత్యాలతో, అదేవిధంగా నృత్యం వారి యొక్క టాలెంట్తో చాలా చక్కగా జరిగింది. మరి సుమన్ గారు కూడా రావడం జరిగింది. సో ఈరోజు తన యొక్క ఆత్మశైలిలో ఎంతో అనుభవాన్ని పంచాడు పిల్లలకి. చక్కగా తన హార్డ్ వర్క్, కమిట్మెంట్, డెడికేషన్ ఎంతో పంచి మరి ఈ రోజున తన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు కరాటే. సో ఆ యొక్క నైపుణ్యాన్ని తనతోనే కాకుండా ఆ యొక్క పని ఇంకా జరగాలి, ఇంకా పెంపొందించాలి, పిల్లల టాలెంట్ ఇంకా మెరుగైన స్థాయిలో రావాలని అది ఎంతో తాపత్రయపడ్డాడు. తన టైం కూడా ఎంతో వాల్యుబుల్ టైం ఇచ్చారు ఇక్కడ. సో అదేవిధంగా ఎన్నో సినిమా డేట్స్ ఉన్నా కానీ పిల్లల్లో ఒక చైతన్యాన్ని ప్రసాదించాలి, అదేవిధంగా ఒక గొప్ప ఆత్మశైలిని ఇంకా ప్రసందించాలని ఆయన వచ్చారు. సో ఈ కరాటే డే కాకుండా ప్రతిరోజు కరాటే నిత్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కరాటే వల్ల మనకు వచ్చి యూఎస్ ఏంటంటే ఆ యొక్క మనకు మెంటల్ టెన్షన్స్ పోతాయి, స్ట్రెస్ అని ఏవన్నీ అన్నీ పోతాయి. సో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ యొక్క పట్టుదల, యొక్క కసి అన్నీ వస్తాయి. మానసికంగా, శరీరంగా చాలా గట్టిగా ఉంటాం. నేటి పేరెంట్స్ కూడా ఏమంటే అరే పిల్లలు చదువుకుంటే బాగుంటుంది అని కాదు, చదువుతో పాటు దీన్ని ప్రోత్సహించాలి. కరాటే ప్రోత్సహిస్తే ఆ పిల్లలు ఇంకా మెరుగైన శైలిలో ఉంటారు. వాళ్ళకి ఒక మనోభావాలు దెబ్బతినకుండా శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా దృఢంగా ఉంటారు. సో ఈ కరాటే డేని సుమన్ గారు వచ్చారు. సో అతను సినీ ఇండస్ట్రీలోనే కాదు, ఈవెన్ కరాటేలో కూడా తొలి కరాటే నుంచే సినీ ఇండస్ట్రీకి వెళ్ళారు. సో ఈ రెండు రంగాల్లో ఆయన ఎంతో రంగరంగ వైభవంగా చేశారు, ఎంతో ఎంజాయ్ చేశారు. మరి రాజకీయాల్లో కూడా ఎంతో తనకంతో శైలిలో చేశారు. సో ఇది సోషల్ వర్కర్ మ్యాన్, సోషల్ వెల్ఫేర్, యాక్టింగ్లో 800 సినిమాలు పైగా చేసి 11 లాంగ్వేజ్లో చేయడం అనేది ఇట్స్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ టీ. సో ఆయన హార్డ్ వర్క్, కమిట్మెంట్, డెడికేషన్, ప్యాషన్ ఎంతో పంచుకున్నారు పిల్లలతో, ఎంతో సానుభూతిని, తన యొక్క ఎక్స్పీరియన్స్ పంచుకున్నారు. తల్లిదండ్రులు గౌరవించాలి, గురువులని ప్రాధాన్యంగా ఇవ్వాలి, అదేవిధంగా స్నేహితులు, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ్ మహేశ్వర్ అని చక్కగా చెప్పారు. సో ఈరోజు ఇవాళటి V5 న్యూస్ అండి. సో స్టే అప్డేటెడ్. థ్యాంక్ యూ సో మచ్.